అమెరికా, ఇరాన్ల మధ్యన మాటల యుద్ధం కొనసాగుతోంది. యుద్ధ విరమణ అయిపోయి ఎవరికి వాళ్ళు దాడులు చేస్తున్నటువంటి వేళ అమెరికా ఎళ్ళి ఇరాన్ మీద దాడులు, ఇరాన్ ఎళ్ళి అమెరికా బేసుల మీద దాడులు చేస్తున్నటువంటి వేళ జేడీ వాన్స్ ఎవరైతే శాంతి ఒప్పందం కోసం నిరంతరం శ్రమించి చివరికి సంతకాలు పెట్టించి ఆ పైన వారం తిరక్కముందే విఫలమైనటువంటి వేళ జేడీ వాన్స్ వచ్చేటప్పటికి ఆహ్, ఏదైతే షిప్పుల మీద దాడులు చేయకూడదని ముందుగానే అనుకున్నాం. ఒప్పందంలో సంతకాలు కూడా పెట్టింది ఇరాను. కానీ షిప్పుల మీద దాడులు చేసింది. మాట తప్పింది. అందువల్లనే దాడులు చేయాల్సొచ్చింది అని జేడీ వాన్స్ చెప్తే, మరి అదే ఒప్పందంలో లెబనాన్ మీద దాడి చేయకూడదని కూడా రాసుంది. దానికి కూడా సంతకం పెట్టింది అమెరికా. ఇజ్రాయెల్ అయితే సంతకం పెట్టలేదు దాని మీద. అమెరికా ఇజ్రాయెల్ తరపున పెట్టేసింది. కానీ ఆ తర్వాత అరగంటకే ఇజ్రాయెల్ ఎళ్లి లెబనాన్ మీద దాడి చేసింది. హెజ్బుల్లా మీద దాడి చేసింది. హెజ్బుల్లా నాయకుల మీద దాడులు చేసింది. ఇప్పటికి కూడా ప్రాణాలు తీస్తోంది. మరి దానికేమంటారు? ఒప్పందపు దెబ్బతినటంలో ఇద్దరి పాత్ర ఉందంటున్నాడు అరాక్చి.